దేశ సకల జనులకు సర్వహక్కులను ప్రసాదించి బాధ్యతలను అప్పచెప్పి మార్గదర్శిగా నిలిచిన అంబేద్కర్ భారతీయ సమాజానికి ఆరాధ్యుడని కల్లెపల్లి అశోక్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అన్నారు. పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరును నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటినిండా మనువాద భావజాలాన్ని నింపుకుని అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని వారన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు హక్కుల పరంగా, బాధ్యతల పరంగా రక్షణలను కల్పిస్తూ వారి ఎదుగుదల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సర్వోన్నతమైనదని, అది జీర్ణించుకోలేని మనువాద పాలకులు కులాధిపత్య, మతాధిపత్య భావజాలాన్ని విస్తరింపచేయడానికి సమానత్వాన్ని ఆకాంక్షించిన భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము సిగ్గుచేటు. ఈ రోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈ రోజు నువ్వు ఇలా ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఈ రోజు నువ్వు రాజ్యసభలో ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు అట్లాగే దేశ సమస్యల పైన మాట్లాడాల్సింది పోయి నువ్వు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి ఏమన్నంటే మాటకి ముందు మాటకి వెనకాల అంబేద్కర్ అంబేద్కర్ అనడం తప్ప ఇంకా మీకు వేరే ఇంకే పదం రాదా? అంబేద్కర్ బదులు మీరు ఒక దేవత పేరో లేకపోతే ఒక దేవుడి పేరో ప్రస్తావి తెస్తే మీ అందరు కూడా స్వర్గంలో మీకు ఒక మంచి దారి దొరుకుతుందని చెప్పేసి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలు సరి అనేది కాదు. ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన పదవిలో ఉన్న నువ్వు భారత రాజ్యాంగాన్ని పై ప్రమాణం చేసిన నువ్వు అంబేద్కర్ గారిని అట్లా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కనుసంధానంలోనే బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనము. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు అగ్రవర్ణలో పొత్తులో భాగంగానే ఈ రోజు అమిత్ షా గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ధర్మపురి అరవింద్ గారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా అమర ప్రసాద్ కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటున్నారు. అట్లాగే కర్ణాటకలో కూడా భారత బీజేపీ నాయకులు అంటే మేము భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మారిస్తే తప్పైందని చెప్పేసి వీళ్ళ కుట్రలో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా గారు ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ప్రజా సంఘాల నాయకులను మేధావులను అందరిని కూడా కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి నువ్వు దేశ ప్రజలకు అందరికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.